హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. అయ్యో పాపం ఫసివాడు అని బాధపడిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన ట్రేడ్ పండితులు చాలా సున్నిత మనస్కులు అని. ఇక మ్యాటర్ ఏంటంటే, ఇవాళ మన లెజబ్రిటీ గదేనండి, లెజెండ్ కమ్ సెలబ్రిటీ అయిన మన ఫెదరాయిడ్ మోహన్ బాబు పుట్టినరోజు అన్నమాట. అయితే మంచిదే కదా, మరి పాపం ఫసివాడు ఏంటి అంటారా? అక్కడికే వద్దాం. క్రమశిక్షణకు మారుఫేరుగా మారి ఇండస్ట్రీని మొత్తాన్ని క్రమశిక్షణలో పెట్టిన మన ఫెదరాయిడ్ ఇంట్లోనే తన పిల్లకాయలు క్రమశిక్షణ తప్పడం మనం మీడియాలో క్లియర్గా చూసాం. ఈ మధ్య ఆస్తుల కోసం ఫెదరాయిడ్ ఇద్దరు సుపుత్రులు మీడియా ముఖంగా ఎంత గోల చేసుకున్నారో. ఇక చిన్న అబ్బాయి మనోజ్ అన్నయ్య అని పెద్ద అబ్బాయి అయిన మన ప్రెసిడెంట్ విష్ణుబాబు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన సంగతి మీడియా ముఖంగా మనం చూసాం. మనోజ్ అన్నయ్యని కనీసం గేట్ లోపలికి కూడా రానివ్వకుండా తన బాడీ గార్డ్స్తో కట్టడి చేశాడు విష్ణన్నయ్య. మనోజ్ అన్నయ్యకి ఏం చేయాలో తెలియక ఒరే ఫంది ఫిరలోడా అని ఎవరో సెక్యూరిటీ బౌన్సర్ని దీనంగా తిడుతున్న దృశ్యాలు ఇప్పటికీ మన మదిలో నిక్షిప్తమై ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సందర్భంలో అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినాడు అన్నట్టు మనోజ్ అన్నయ్య పైన కోపాన్ని మన ఫెదరాయిడ్ ఒక మీడియా అన్నయ్య పైన చూపించి ఈ వయసులో కూడా ఒక కేసుని నెత్తిన వేసుకున్న సంగతి విదితమే. అంతేకాకుండా మనోజ్ అన్నయ్య జనరేటర్లో చక్కెర పోసి కరెంటు కట్ చేశాడని మనోజ్ అన్నయ్యనే స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి కూడా విదితమే. ఇక మొన్న సంక్రాంతికి కూడా తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబు కాలేజ్ కాంపౌండ్లో ఉన్న తన తాతయ్యల సమాధులకు నివాళులు అర్పించాలని బయలుదేరిన మనోజ్ అన్నయ్యని లోనికి రానివ్వకుండా పోలీసుల చేత ఆపించేశాడు విష్ణన్నయ్య అని మీడియా ముఖంగా చూశాం. అందుకే ఒక సందర్భంలో మనోజ్ అన్నయ్యని మీడియా అడిగితే, మా నాన్నారు దేవుడు, కానీ మా అన్నయ్య వల్లే నాకు మా డాడీకి గొడవలు, అతనే ఫుల్లలు పెట్టాడు అని బాహాటంగా చెప్పిన సంగతి విదితమే. రీసెంట్గా కూడా సోషల్ మీడియా సాక్షిగా మనోజ్ అన్నయ్యని కుక్కతో పోలుస్తూ ఒక పోస్ట్ పెట్టాడు విష్ణన్నయ్య. దానికి కౌంటర్గా మనోజ్ అన్నయ్య కూడా ఏమాత్రం తగ్గకుండా విష్ణన్నయ్య కన్నప్పని కామెడీ చేసిన సంగతి అస్సలు మర్చిపోలేం. ఇలా ఇన్నింటి సంక్లిష్ట సంఘటనల నడుమ మన ఫెదరాయిడ్ పుట్టినరోజు వచ్చింది. ఇప్పుడు అనివార్య కారణాల వల్ల డాడీకి దూరంగా ఉంటున్న మనోజ్ అన్నయ్య ఫెదరాయిడ్ కోసం ఒక పోస్ట్ పెట్టి డాడీ డాడీ అని దీనంగా అడుగుతుండడం సూపర్లను కలిచి వేస్తోందనే చెప్పాలి. ఇప్పటికైనా ఇద్దరు అన్నదమ్ములు క్రమశిక్షణ మళ్ళీ నేర్చుకొని క్రమశిక్షణకు మారుఫేరైన ఫెదరాయిడ్ పేరుని మళ్ళీ లేపి కూకోబెట్టాలని యావత్ ఇండస్ట్రీ సభ్యులతో పాటు సినీ అభిమానులు సైతం యమా ఎగ్జైటింగ్గా ఎయిటింగ్ చేస్తున్నారనే చెప్పాలి. ఈ శుభ సందర్భంలో ఫెదరాయిడ్ మోహన్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.